ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యూ? ప్రభు కృపలో అందరూ బాగున్నారండి. మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ప్రతిరోజు దేవుడిచ్చు గొప్ప వాగ్దానం అనేటువంటి మాట ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతున్నారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా దేవుడిచ్చే గొప్ప వాగ్దానంలో దేవుని వాక్యముల నుండి ఒక మాట చూసుకున్నట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడి వాక్యము మన ఆత్మల వినికిడికై దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యములో రాయబడినట్లుగా ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పుటకు యేసు ప్రభువు వారు మన కొరకు ఆయన కలవరి సిలువలో తన ప్రాణము పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనవలసిన వారమంటున్నాం. ప్రేమ ఎట్టిదో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ప్రేమిస్తున్నాను అనేసి చంపేస్తూ ఉంటారు. మన 2 రోజులు 3 రోజుల క్రితము జగిత్యాల ప్రాంతంలో వైష్ణవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను కత్తితో పొడిచి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే చంపేశాడంటండి. ఈ లోక ప్రేమ మనుషుల్ని చంపుతుంది. అది స్వార్థంతో కూడింది. అది ఏదో ఒక లాభాన్ని ఆశించి ప్రేమించమని చెప్పి మోసం చేసేది ఈ లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎట్టిదంటే మనం పాపులమని తెలిసి కూడా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. అదే యేసు ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, మరి క్రీస్తు ప్రేమకి దూరమై ఈ లోక ప్రేమలో పడి మోసపోతున్నావా? యేసయ్య నిన్నెంతో ప్రేమించి ఆయన కల్వరి సిలువలో ఆయన ప్రేమ ఎట్టిదని తెలియజేశాడు. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.